సో ఓకే ఫ్రెండ్స్. సో మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే 4. సో 4 ఏరియాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మరి ఏంటి ఆ 4 ఏరియాస్ అంటే, సో వాటికి నంబరింగ్ అనేది ఒక సీక్వెన్స్‌లో ఇవ్వలేము. బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో అవి ఏంటి అంటే హెల్త్. హెల్త్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీ యొక్క వెల్త్, మనీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి 3 మనం ఈ 3 డేస్ కవర్ చేశాము. సో మళ్ళీ ఈరోజు మనకు జీవితంలో అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి, అసలు మన జీవితం హ్యాపీగా సాగాలంటే మనము ఎందుకు పుట్టామో, మన యొక్క పర్పస్ ఏంటో మనకు తెలిస్తే మన జీవితం ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో సక్సెస్, ప్రతి ఒక్కరు సక్సెస్ సాధిస్తారు. కానీ అందులో కొందరు మాత్రమే ఫుల్ఫిల్మెంట్ సాధిస్తారు. సో సక్సెస్ వితౌట్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ అల్టిమేట్ ఫెయిల్యూర్. సక్సెస్ వితౌట్ ఫుల్ఫిల్మెంట్ ఈజ్ ద అల్టిమేట్ ఫెయిల్యూర్. సో మనం సక్సెస్ అయ్యి కూడా మనకు ఒక తృప్తి లేదు అంటే అది నిజంగా ఫెయిల్యూర్ లాగానే మనం అనుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇందులో ఎంతమంది మరి అక్కడికి చేరుకున్నారు? మరి అక్కడికి చేరుకోవాలంటే మార్గం ఏంటి అనేది అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎప్పుడైతే మనం మన జీవితం యొక్క పర్పస్ మనకు తెలియదో, అసలు లైఫ్ అంటే మార్నింగ్ లేవడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, మళ్ళీ డ్యూటీకి వెళ్ళడము, లేక హౌస్ వైఫ్ అయితే ఇంట్లో పని చేసుకోవడము, లేకపోతే ఒక ఒక వ్యాపారస్తులైతే కనుక వ్యాపారం చేసుకోవడము, మళ్ళీ సాయంకాలం ఇంటికి రావడము, ఆ తర్వాత మళ్ళీ భోజనం చేయడము, మళ్ళీ పడుకోవడం. ఇదే నా జీవితం. అసలు ఇలాగే అనిపిస్తుందా? ఎవరికైనా ఇలాంటి జీవితం అనిపిస్తుందా? నా జీవితం ఇలాగే ఉంది, కొత్తగా ఏమి లేదు అని ఎవరికైనా అనిపిస్తుందా? యూ కెన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎందుకంటే మనల్ని నడిపించేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, దానికి మనం కనెక్ట్ కావాలంటే ఖచ్చితంగా మన యొక్క ప్యాషన్ ఏందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్యాషన్ అంటే పేరు, ఒక నేమ్‌తో చూడొద్దు మనం. దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయం మనం గమనిస్తాం. సో ఎప్పుడైతే మనం ప్యాషన్‌తో కనెక్ట్ అయితామో, జీవితం అనేది ఆ క్షణం నుండి అసలు తెలియకుండానే గడిచిపోతూ ఉంటది. యూ విల్ లూజ్ ద టైమ్. అసలు టైం అనేది ఏర్పడదు. ఫ్రెండ్స్ మీరు చూసారా? ఎప్పుడైనా మీ జీవితంలో టైం కోల్పోయిన సందర్భాలు గుర్తు తెచ్చుకోండి. అసలు టైం ఏర్పడలేదు. అలాంటి సందర్భాలు ఏమున్నాయి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి ఒక్కరికి అలాంటి సందర్భాలు ఉంటాయి. గమనించండి. కాకపోతే దురదృష్టం ఏందంటే మన మైండ్‌ని వాడి అసలు మన ప్యాషన్‌తో కనెక్ట్ కాకుండా ఉన్నాం. సో కాబట్టి మరి ప్యాషన్‌ను కనుగొనాలంటే మనం ఏం చేయాలి? అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్. సో ప్యాషన్ అంటే ఏంటిది? ప్యాషన్ అంటే ఇట్ ఈస్ ఎ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. ప్యాషన్ అంటే ఇట్ ఈస్ ఎ ఎనర్జీ మై డియర్ ఫ్రెండ్స్. సో చూడండి, ఎప్పుడైనా గూడా మీకు ఇష్టమైన పని చేస్తూ ఉంటే, మీకు ఇష్టమైన ఫ్రెండ్ గనక మీ ఇంటికొస్తే, మీ ఇష్టమైన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి గనక మీరు వెళ్తే, లేదా మీకు ఇష్టమైనటువంటి ప్లేస్‌లో, అది గార్డెనింగ్ గావచ్చు, అది పెట్ యానిమల్స్ గావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మే బి డాన్సింగ్ ఆర్ ఇట్ మే బి సింగింగ్, ఏదైనా కావచ్చు. ఎప్పుడైనా మీ జీవితంలోకి ఒక్కసారి వెనకాలకు తిరిగి చూడండి. ఏ సందర్భంలోనైనా టైం తెలియకుండానే ఈజీగా గడిచిపోయిందా? అది గమనించండి. సో టైం తెలియకుండా ఏ పని చేస్తున్నప్పుడైతే గడిచిపోయిందో అది మీ ప్యాషన్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ క్షణంలో మనం ఎప్పుడైతే ప్యాషన్‌తో ఉంటామో, ఆ క్షణంలో మై డియర్ ఫ్రెండ్స్ ఏం స్టార్ట్ అయిద్దంటే క్రియేషన్ అనేది స్టార్ట్ అయితది. సో క్రియేషన్ అనేది స్టార్ట్ అయితది. సో క్రియేషన్
ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే వెన్ అవర్ మైండ్ ఈజ్ ఎంటీ. ఎప్పుడైతే మన యొక్క మైండ్ ఎంటీగా ఉంటుందో అప్పుడు మాత్రమే క్రియేషన్ స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మరి ఆ క్రియేషన్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఈ ప్రపంచంలో ఎవరైతే గొప్ప వాళ్ళు అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్యాషన్తో కనెక్ట్ అయిన వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. ఎస్. సో వాళ్ళందరూ కూడా ప్యాషన్తో కనెక్ట్ అయిన వాళ్ళే. అసలు ప్యాషన్ అంటే ఇట్ ఇస్ ద ఎనర్జీ. సో చూడండి, మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నప్పుడు మీరు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. మీ యొక్క మొహంలో నవ్వు కావచ్చు, మీ బాడీలో ఎనర్జీ కావచ్చు. అదేవిధంగా మీరు మీ పిల్లలతో కానీ, మీ హస్బెండ్తో కానీ, మీ యొక్క వైఫ్తో కానీ, లేక లేక ఫ్రెండ్స్తో కానీ ఉండే రిలేషన్ ఏమైతే ఉందో అదంతా ఎంత హెల్దీగా ఉంటుంది, ఎంత లైవ్గా ఉంటుంది గమనించండి. ఒక మాటలో చెప్పాలంటే ప్యాషన్ ఈజ్ ఎనర్జీ. ప్యాషన్ ఈజ్ ఎనర్జీ. ఎప్పుడైతే మనకి ఎగ్జైట్గా అనిపించేటువంటి పనులు చేస్తుంటామో అప్పుడు మనం ఎనర్జెటిక్గా ఉంటాం. సో అందుకనే మేధావులు ఎవరైనా కూడా వాళ్ళకి ఇష్టమైన పనులు ఏదో సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని దాన్ని పదే పదే చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో విజయం సాధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు అంటే వాళ్ళు ప్యాషన్‌తో కనెక్ట్ అయిన వాళ్ళే. నిజంగా ప్యాషన్‌తో కనెక్ట్ అయితే మిగతాయన్నీ యాడ్ అయితాయి మన లైఫ్‌లో. హెల్త్, వెల్త్, రిలేషన్ అనేది ఖచ్చితంగా యాడ్ అయితాయి. ఎందుకంటే బికాస్ యూ ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ ట్రూ సెల్ఫ్. సో మన యొక్క ట్రూ సెల్ఫ్ ఏంటిది? మన యొక్క రూపం ఏంటిది అసలు? సో మన యొక్క సిస్టమ్ ఏంటిది? మనలో సహజంగా ఫ్లో అయ్యే విషయాలు ఏమున్నాయి అనేది దే ఆర్ ఇన్‌బిల్ట్, గుర్తుపెట్టుకోండి. అవి మనలో ఇన్‌బిల్ట్ అయ్యున్నాయి. మనం వచ్చేటప్పుడే అవి తీసుకొనొచ్చాం. సో వి బ్రాట్ ద గిఫ్ట్స్ వితిన్ అస్. మన లోపల గిఫ్ట్స్ తీసుకొనొచ్చాం మనం. కానీ దాన్ని గుర్తుపట్టట్లేదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ జడ్జ్‌మెంట్స్. ఈ సొసైటీలో వేరే వాళ్ళు ఏది చూస్తే, వేరే వాళ్ళు ఏది కొంటే అది నేను కొనాలి. వేరే వాళ్ళు ఏది చూస్తే అది నేను చూడాలి. ఎందుకంటే ఇక్కడ వేరే వాళ్ళు ఎలాంటి వెహికల్ కొంటే నేను అది కొనాలి. అదేవిధంగా వేరే వాళ్ళు ఎలా జీవిస్తే నేను అలా జీవించాలి అని 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ యొక్క ప్యాషన్‌కి దూరమైపోయారు. సో ఇక్కడ వేరే వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నారు కానీ వాళ్ళ యొక్క జీవితాన్ని జీవించట్లేదు. అందుకే చాలామంది 90% ఆఫ్ ద పీపుల్ దుఃఖంతో ఉన్నారు. వాళ్ళకేదొచ్చినా ఆనందం రాదు. ఎందుకు అంటే అసలు ట్రూ సెల్ఫ్‌ని వాళ్ళు మిస్ అవుతున్నారు. ఎప్పుడైతే ట్రూ సెల్ఫ్‌ని మిస్ కాకుండా దాన్ని పట్టుకొని ఉంటారో వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఇట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. ఇట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. ఒక వెహికల్‌కు డీజిల్, పెట్రోల్ ఎంతైతే అవసరమో మనం జీవించడానికి మన ప్యాషన్ అనేది అంత అవసరం. ఎందుకంటే ఈ ప్యాషన్ ఎప్పుడైతే ప్యాషన్‌తో కనెక్ట్ అయినామో మనం పని సొసైటీ కోసం చేయము. మన కోసం మనం చేస్తూ సొసైటీ కోసం చేస్తాం. కాబట్టి అందుకనే ఈరోజు పిల్లలు లోపించిన విషయం ఏందంటే, వాళ్ళ యొక్క ప్యాషన్ ఏదో గుర్తుపట్టకపోవడం. నాకు చాలా బాగా నచ్చిన స్టోరీ ఈ ప్యాషన్‌కి సంబంధించినటువంటిది. సో, అనిమల్ స్కూల్ అని ఉంటది. అంటే ఆ స్కూల్‌లో అనిమల్స్ అన్నీ నేర్చుకోవడానికెళ్తాయి. సో, దాని యొక్క చేప ఏం చేస్తది నీళ్ళలో ఈదుతుంటది. అది చాలా చక్కగా స్విమ్మింగ్ వచ్చు దానికి. అదే విధంగా రాబిట్‌కి చాలా స్పీడ్‌గా పరిగెత్తడం వచ్చు. అదే విధంగా కాకికి హాయిగా ఎగరడం వచ్చు. సో, ఇలా వాటి యొక్క సహజమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అవి ఎందులో అయితే టాపో, వాటిని మరిచిపోయి, అవి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఆ స్కూల్‌కెళ్తాయి. ఒక మాట చెప్పాలంటే, మనుషులు గూడా ఇప్పుడు రకరకాల స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ ప్యాషన్‌ని మాత్రం పక్కన పెట్టేశారు తెలియక. సో, అక్కడ ఏమైతదంటే అవన్నీ ఎప్పుడైతే వాటి యొక్క సహజమైన స్కిల్‌ను మర్చిపోయి, వేరే స్కిల్ నేర్చుకోవడం మొదలుపెట్టినాయో, కొన్ని రోజుల తర్వాత ఆ వేరే స్కిల్‌లో గూడా మాస్టరీ రాదు. పోగా వాటి యొక్క సహజమైన స్కిల్స్‌ను మర్చిపోతారు. సో, ఎప్పుడైతే ఇలా వాళ్ళ యొక్క సహజమైన స్కిల్‌ని మర్చిపోయారో, అప్పుడు జీవితంలో వాళ్ళ యొక్క సహజత్వాన్ని కోల్పోయారు. మరి ఇలాగే ప్రతి మనిషి యొక్క పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది. సో, ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సొసైటీలో అంటే వాస్తవంగా
దే ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ దేర్ ట్రూ సెల్ఫ్. సో మరి హ్యాపీగా ఉన్న పీపుల్ లేరా అంటే చాలా మంది ఉన్నారు హ్యాపీగా ఉన్న పీపుల్. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ వేరు. వాళ్ళందరూ వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రపంచంలో వాళ్ళ యొక్క ప్రపంచంతో వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీని బట్టే మనుషులు కనెక్ట్ అవుతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ చేస్తూ, వాళ్ళ ప్యాషన్‌ని తెలుసుకుంటూ, వాళ్ళ ప్యాషన్‌లో జీవిస్తూ, వాళ్ళ జీవితాన్ని చాలా హ్యాపీగా గడుపుతున్నారు. ఎవరైతే వాళ్ళు ప్యాషన్‌తో కనెక్ట్ అయ్యలేరో, వాళ్ళు ఏది సాధించినా, 10 పనులు చేసినా, 20 పనులు చేసినా, ఎంత చేసినా వాళ్ళకి ఆనందం అనేది రాదు కాక రాదు. ఎంతవరకైతే వాళ్ళ ప్యాషన్ తెలుసుకోరో, అంతవరకు వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది పొందడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించిన వాళ్ళు గానీ, అత్యధికంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వాళ్ళు గానీ, అత్యంత హ్యాపీనెస్‌తో ఉన్నటువంటి వాళ్ళు గానీ, వీళ్ళందరిని చూస్తే వాళ్ళు ఒకటే పని చేశారు. వాళ్ళ యొక్క ప్యాషన్ ఏదో దాంట్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. సో, కాబట్టి ఎప్పుడైతే మనం ఫోకస్ చేస్తామో, ఫోకస్ చేస్తేనే ప్యాషన్ మీద ఫోకస్ చేస్తేనే మన జీవితం అనేది మారిపోతది. సో, టోనీ రాబిన్స్ అంటాడు ఏంటంటే, "ప్యాషన్ ఈస్ ద జెనెసిస్ ఆఫ్ జీనియస్." ప్యాషన్ ఈస్ ద జెనెసిస్ ఆఫ్ జీనియస్. అంటే ప్యాషన్ అంటే ఏంటి అంటే, జెనెసిస్ అంటే అది క్రియేట్ అయితది. ఏం క్రియేట్ అయితది? నీ జీనియస్ ఏదైతే ఉందో అది క్రియేట్ అయితది. ప్యాషన్ అంటే నీ ప్యాషన్ ఏ ఏ ఏరియాలో అయితే నువ్వు ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తావో, నీకిష్టమైనటువంటి ఏరియా ఏదైతే ఉందో, అక్కడ నువ్వు ఎక్కువ సేపు ఉంటే గనక, అక్కడ యూ విల్ బికమ్ జీనియస్. క్రియేటివిటీ అనేది నీ లోపల నుండి వస్తది. ప్రతి ఒక్కరు క్రియేటివ్‌గా ఉండాలనుకుంటారు. ఈరోజు అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ గూడా వాళ్ళ యొక్క పిల్లల నుండి పిల్లల్ని క్రియేటివ్‌గా తయారు చేయాలని, వాళ్ళ నుండి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ జరుగుతున్న విషయం ఏందంటే, మరి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్యాషన్ ఏరియా అనేది ఎక్కడ చూపెట్టట్లేదు. ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్యాషన్ ఏరియా అనేది తెలుసుకుంటారో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క ప్యాషన్‌తో వాళ్ళు కనెక్ట్ అయితారో, వాళ్ళు జీనియస్‌గా తయారైపోతారు. ఉదాహరణకు ఒక అబ్బాయికి గేమ్స్ అంటే చాలా ఇష్టం అనుకోండి, ప్యాషన్ అనుకోండి. దానికి వాడిని దూరం చేస్తున్నాము. అట్‌లీస్ట్ ఒక 1 అవర్ టైమ్ ఇస్తే గనక వాడక్కడ రిలాక్స్ అయితాడు. కొందరికి సింగింగ్ అంటే ఇష్టం. కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం. ఇలా ఇష్టమైన పనులుంటాయి. అక్కడ వాళ్ళ సోల్ అనేది చాలా హ్యాపీగా ఉంటది. చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటది, గుర్తుపెట్టుకోండి. సో, ఎప్పుడైతే అలా జరుగుతదో, అలా రిలాక్స్‌డ్‌గా ఉంటదో మై డియర్ ఫ్రెండ్స్, సో, అప్పుడు మాత్రమే వాళ్ళ జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటది. మరి ఈ హ్యాపీనెస్ కావాలని కోరుకుంటున్నాము. కానీ మనకు కావాల్సిందేందంటే వాళ్ళ చదువు కావాలి. వాళ్ళు వాళ్ళ యొక్క మార్క్స్ కావాలి. ఇవన్నీ కావాలి. అంటే వాళ్ళు ఎంత వరకైతే రిలాక్స్ కారో అప్పుడు ఇవన్నీ ఎలా పాసిబుల్ అయితాయి? ఈవెన్ మీరైనా గూడా మీ జీవితంలో మీరు ఎక్కడ గూడా రిలాక్స్ గాకుండా మీరు కష్టపడుతూ అన్ని పనులు చేస్తూ మీకిష్టమైన పనిలో మాత్రం ఉండకపోతే మరి మీరెట్లా క్రియేటివ్‌గా ఉంటారు? ఈ విషయం ఆలోచించండి. సో, ఇక్కడ ఎంత క్రియేటివ్‌గా ఉండాలంటే, మనమంతా ప్యాషన్‌తో కనెక్ట్ అయి ఉండాలి. మన ప్యాషన్ ఏదో తెలుసుకోవాలి. ఒకసారి మీ బాల్యంలోకెళ్ళి చూడండి. ఏవి మీ ఇష్టమైన పనులో, అవన్నీ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరొకసారి ఇంట్రా ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. అంటే మీ లోపలికి మీరు వెళ్లి చూసుకోండి ఒక్కసారి. చిన్నప్పటి జరిగిన సంఘటనలు, మిమ్మల్ని పొగిడిన విషయాలు, అదే విధంగా ఎవరైనా మీ దగ్గరకొచ్చి సలహాలు అడుగుతారు గదా! ఏ విషయంలో సలహాలు అడిగిన్లు? అన్ని విషయాల్లో సలహాలు అడగరు మిమ్మల్ని. కొన్ని విషయాల్లో సలహాలు అడుగుతారు. తెలియకుండానే మీ లోపల ఉన్నటువంటి ప్యాషన్‌ని వాళ్ళు గుర్తుపడతారు. సో, ఎప్పుడైతే వాళ్ళతో మీరు కనెక్ట్ అయితారో, అంటే వాళ్ళ యొక్క క్వెషన్స్‌కి మీరేదైతే బాగా ఆన్సర్ చేయగలరో, ఏ ఏరియాలో అయితే మీరు వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వగలరో, అది వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు. యెస్. నన్ను ఈ విషయంలో వాళ్ళు సలహాలు అడుగుతున్నారు కాబట్టి, నేను ఈ విషయంలో చాలా బాగా చేయగలనని మీకు అర్థమైతది మై డియర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం ప్యాషన్‌తో కనెక్ట్ అయితామో, గుర్తుపెట్టుకోండి, యూనివర్స్‌లో ఉన్నటువంటి అంటే అవర్ మైండ్ విల్ బికమ్ జీరో. అవర్ మైండ్ విల్ బికమ్ జీరో. అంటే మన మైండ్‌లో ఎలాంటి ఆలోచనలు లేకుండా అయిపోతాయి. సో, ఉదాహరణకి ఒక సింగర్ తీసుకోండి.
ఒక ఒక సింగర్, ఒక గాయకుడిని తీసుకుంటే గనుక, ఆ గాయకుడికి సింగింగ్ అంటే చాలా ఇష్టం. అందుకనే తను ఇన్ని సంవత్సరాలు ఆ సింగింగ్ వృత్తిలో ఉండగలిగాడు. డబ్బులొచ్చినా, రాకపోయినా అది పట్టుకొని అది చేస్తూనే ఉన్నాడు. సో, ఎప్పుడైతే పాట పాడుతున్నాడో, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే పాట పాడుతున్నాడో, తన యొక్క టైం లూజ్ అయితాడు. తనకు టైం తెలీదు. ఎంత టైమైనా హ్యాపీగా చేస్తూ ఉంటాడు. ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటది. మీరు ఏ పని చేసినా ఎనర్జీ లాస్ అవుతుంటాం. గమనించండి. ఒక పని చేస్తే చాలా ఎన్ని పనులు చేసినా ఎనర్జీ అనేది వేస్ట్ అవుతూ ఉంటది. వి విల్ బికమ్ లో ఎనర్జిటిక్. కానీ కొన్ని పనులుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని పనులుంటాయి. ఆ పని చేస్తే మాత్రం మీకు తెలియకుండానే ఎనర్జీ ఒస్తది. మీకు దాహం వేయదు. మీకు ఆకలి వేయదు. అసలు మీకు వేరే విషయాల పట్ల ఫోకస్ పోదు. సో, మీ మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తది. మరి ఈ ప్రశాంతంగా అనిపించేటువంటి పని ఏదో మీరు గుర్తుపట్టండి. సో, అలా రోజుకి కొంచెం ఆ పని చేస్తూ ఉన్నప్పుడు మీ జీవితం అనేది చాలా హ్యాపీగా సాగిపోతది. ఇది ఎందుకు మరి ప్యాషన్ అనేది ఎందుకు గుర్తుపట్టాలి అంటే, అసలు లైఫే ప్యాషన్ మీద నడుస్తున్నది. సో, ఎప్పుడైతే మీకిష్టమైన పనితో మీరు కనెక్ట్ అయిపోతారో, ఈవెన్ మీరొక 'త్రీ ఇడియట్స్' మూవీ చూస్తే గనక, 'త్రీ ఇడియట్స్' మూవీ చూస్తే గనక, అందులో ఒకతనికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలని ఉంటది. సో, మరి ఒక ఇంజినీరింగ్‌ని వదిలిపెట్టి తన ఫోటోగ్రఫీకెళ్ళిపోతాడు అడవిలోకి. సో, అక్కడ జరిగే విషయం ఏందంటే తను చాలా హ్యాపీగా ఉంటాడు. సో, తన జీవితంలో ఒక పర్పస్ నెరవేరింది. తనొచ్చింది అందుకే గాబట్టి, ఆ పనితో కనెక్ట్ అయినప్పుడే తను హ్యాపీగా ఉంటాడు. మరి ఆ హ్యాపీనెస్‌ని మించినటువంటిది ఏమున్నది? సో, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన యొక్క ప్యాషన్‌తో కనెక్ట్ అయితాడో, సో, వేరే ఫీల్డ్‌లో తను కష్టపడి సంపాదించిన దానికన్నా, తను ఈ ప్యాషన్‌తో కనెక్ట్ అయిన ఆ వ్యాపారానికి గాని, ఉద్యోగానికి గాని, తను అక్కడి నుండి చాలా ఎక్కువ గెయిన్ చేయగలడు. సో, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అలసిపోకుండా తనేమైనా చేయగలడు. మరి అలాంటిది ఇప్పుడు చాలామంది ఉద్యోగస్తులు, అదే విధంగా వ్యాపారస్తులున్నారు. కానీ మీకంటూ ఒక ప్యాషన్ ఉంటది. ఆ ప్యాషన్‌ని మీరు గుర్తుపట్టి, ఆ పని మీరు చేస్తూ ఉంటే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటది. మై డియర్ ఫ్రెండ్స్, ఇది సింపుల్‌గా మనసుతో అర్థమయ్యే విషయం కాదు. మనసుతో అర్థమయ్యే విషయం కాదు. ప్రతి ఒక్కరిలో ప్యాషన్ ఉంటది. కానీ వాళ్ళకి తెలీదు. సో, దీనికి సంబంధించినటి ఒక క్లిప్ మీకు చూపెడతాను. చాలా కేర్‌ఫుల్‌గా వినండి. సో, ఒక మూవీ ఉంటది. మనసుకు నచ్చింది. lakhs per annum. What? 42 lakhs, that's your salary? Yes. And what do you do? I have an AI tools and ChatGPT. ఎందుకంటే జీవితం అనేది చాలా లైవ్‌గా ఉండాలంటే, మనం చాలా విషయాల్ని కోల్పోతున్నాం. గుర్తుపెట్టుకోండి. జీవితం అనేది లైవ్‌గా ఉండాలంటే, మనం చాలా విషయాలు కోల్పోతున్నాం. సో, ఎప్పుడైతే మనము సో, దిస్ ఈస్ ద స్టోరీ యూ కెన్ వాచ్ ఆన్ సో, ఇందులో ఆ అమ్మాయికి ఆ బటర్‌ఫ్లైస్ వెంబడి పరిగెత్తడం అంటే చాలా ఇష్టం. ఆ చిన్న పాపకి బటర్‌ఫ్లైస్ వెనకాల పరిగెత్తడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, ఆ బటర్‌ఫ్లైస్ వెనకాల పరిగెత్తుంటే తనకు ఆకలి వేయదు, దాహం వేయదు. ఆ బటర్‌ఫ్లైస్‌ని చూస్తూనే ఉండిపోతది. అక్కడ ఆమె మైండ్ జీరో అయిపోద్ది మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కష్టమైన ప్రాసెస్‌లు మీరు చూస్తారు ఎక్కడికెళ్ళినా గూడా. రకరకాల ప్రాసెస్‌లున్నయి. మీ మైండ్ పీస్‌ఫుల్ ఉండడం కోసం కొన్ని సెంటర్స్ ఉన్నాయి. యోగా గాని, మెడిటేషన్ గాని, మెడిటేషన్‌లో రకరకాల ప్రాసెస్‌లు, అదే విధంగా యోగాలో రకరకాల ప్రాసెస్‌లు, అదే విధంగా దానికి మీరివ్వాల్సిన టైం. సో, ఇవన్నీ గూడా సెపరేట్‌గా మీకున్నయి మీ జీవితంలో. కానీ నిజంగా అక్కడికి వెళ్లి చేయడానికి మీకెంత విసుగు, ఎంత బోర్ అనిపిస్తుంటదో నాకు తెలుసు. ఐ కెన్ అండర్‌స్టాండ్. బట్ ఇక్కడ మీరెప్పుడైతే మీ ప్యాషన్ ఏదో తెలుసుకొని దానికి సంబంధించిన విషయానికి మీరెప్పుడైతే కనెక్ట్ అయితారో,
ఆ క్షణము మీకు తెలియకుండానే మీరు హాఫ్ అన్ అవర్ పని చేయమంటే 1 అవర్ పని చేస్తారు, 1 అవర్ చేయమంటే 2 అవర్స్ పని చేస్తారు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ మైండ్ జీరో అయిపోయి కంప్లీట్ మీ యొక్క హెల్త్, మీ యొక్క వెల్త్, మీ యొక్క రిలేషన్స్ ఇవన్నీ ఖచ్చితంగా అది ప్యూరిఫై చేసి మిమ్మల్ని కంప్లీట్ ఫిల్టర్ చేసి ఒక ప్యూర్ ఒక ప్యూర్ ఒక 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 డివైన్ సోల్గా తయారు చేసేటువంటి శక్తి ఆ ప్యాషన్కే ఉంది. ఆ ప్యాషన్ ద్వారా మీరు డబ్బు సంపాదిస్తారా, లేక ఆ ప్యాషన్తో మీరు సర్వీస్ చేస్తారా, మీ ఇష్టం. సో ఇలా ఇక్కడ విషయానికి వస్తే ఆ పాపను చూడండి, మీరు గమనిస్తే ఆమె బటర్ఫ్లై కోసం పరిగెడుతూ ఉంటుంది. ओह नो, ओह कोई बात नहीं, कोई दूसरी ढूंढ लेंगे. क्या फायदा, वो भी उड़ जाएगी. नॉरी बटरफ्लाईज. तुम्हें पता है जब भी मैं अपसेट होती हूँ तो मेरा मूड ठीक करने का एक ही तरीका होता है, अच्छा कौन सा? बटरफ्लाईज के पीछे भागना. సో ఆ అమ్మాయి ఏమంటదంటే, నా మూడ్ ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుందో నాకు ఒకటే పని చాలా హ్యాపీని ఇస్తుంది నాకు తెలియకుండానే, అదేంటంటే బటర్ఫ్లైస్ వెనకాల పరిగెత్తడం. సో ఒకటి నా ప్యాషన్ ఏంటంటే బటర్ఫ్లైస్ వెనకాల పరిగెత్తడం. ఆ అబ్బాయిని అడుగుతా, మరి నీ ప్యాషన్ ఏంటి అంటే తను కన్ఫ్యూజన్లో పడిపోతాడు. నా ప్యాషన్ ఏదో తెలియదు సో అంటాడు. కానీ తను ఎలా ప్యాషన్ తెలుసుకుంటాడు అంటే, ప్యాషన్ అనేది నీ మనసు జీరో అయినప్పుడు కలిగేటువంటిది. నీ మనసు ఎప్పుడైతే జీరో అవుతుందో అప్పుడు నువ్వు ప్యాషన్ అనేది తెలుసుకుంటావు. సో నీ ప్యాషన్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో నీ మనసు జీరో అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నీ మనసు జీరో అయినా కావాలి ప్యాషన్ తెలుసుకోవడానికి, లేక నువ్వు ప్యాషన్తో కనెక్ట్ అయినప్పుడు మనసు జీరో అయిపోతుంది. సో తన యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒకసారి గమనించండి మై డియర్. Because I love these butterflies so much. तुम्हें क्या पसंद है? इतना भी नहीं पता कि तुम्हें क्या पसंद है. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు నీకేమంటే ఇష్టమో అసలు నీకు తెలీదా? ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి, అంటే ఎంత పెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. అంటే నీ ప్యాషన్ ఏదో నీకు తెలియకుండా ఇన్ని రోజులు ఉన్నావా, ఇన్ని సంవత్సరాలు ఉన్నావా? ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని. Don't worry, मैं हेल्प करूंगी. But first, तुम्हें मुझे एक आइसक्रीम खिलानी पड़ेगी, ओके? ठीक है. अच्छा चलो ओके स्टैचू ओके के रुको रुको बना रुको चलते चलो. चलते बाबा. तो फाइनली हम आइसक्रीम खाने आ गए. आइसक्रीम खाने के बाद एडवेंचर पर चलेंगे. ऐसी कोई जगह पता? हाँ, यहाँ एक पॉन्ड है, वहाँ पर ट्रीज हैं, फ्लावर्स हैं और बहुत सारी बटरफ्लाईज हैं. अच्छा है. बटरफ्लाई खुद चल के तुम्हारे पास आ गई, तुम्हें मेहनत ही नहीं करनी पड़ी. फिर से उड़ गई. जाने दो, मैं हमारे लिए आइसक्रीम लेकर आती हूँ. मेरे लिए भी वही जो तुम खाने वाली हो. ओके आयो. मैंने कब झूठ बोला? तुमने कहा था ना कि तुम्हें. थैंक यू. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే మళ్ళీ బటర్ఫ్లై కనబడ్డదో తను దాన్ని అలా చూస్తుండిపోతాడు. ఎప్పుడైతే తన ఆ బటర్ఫ్లైని చూస్తుంటాడో తను కంప్లీట్ డిజాల్వ్ అయిపోతాడు. తన యొక్క మైండ్ లేకుండా కంప్లీట్ ఎంటీ మైండ్ స్టేట్లోకి వస్తాడు. ఇప్పుడు మనసు లేదు, తను ఆ బటర్ఫ్లైతో కనెక్ట్ అయినాడు, ఆ ఫ్లవర్స్తో కనెక్ట్ అయినాడు. కాబట్టి అతని లోపల ఒక రకమైన ఎనర్జీ అనేది స్టార్ట్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ ద ప్యాషన్. సో చూడండి ఒకసారి. थैंक यू. वैसे जानवी, तुम कह रही थी ना बटरफ्लाईज हमेशा भागती रहती हैं, पर मैंने एक पकड़ ली सिर्फ तुम्हारे लिए. देखो कैसी है. Oh my God, this is amazing. अच्छी लगी? आइसक्रीम से भी ज्यादा. You liar. मैंने कब झूठ बोला? तुमने कहा था ना कि तुम्हें नहीं पता तुम्हें क्या पसंद है. इस बटरफ्लाई ने हमें बता दिया. कौन सी बात बता दी? You like photography. సో ఆ అమ్మాయి గుర్తుపట్టింది తన ప్యాషన్ని. నువ్వు ఇంత అద్భుతంగా తీసావంటే నువ్వు ప్యాషన్తో కనెక్ట్ అయితేనే ఇంత అద్భుతంగా చేయగలవు. ఒక పని మన జీవితంలో కూడా అద్భుతంగా చేయగలము అంటే ఎప్పుడు చేయగలము అంటే మన ప్యాషన్తో మన కనెక్ట్ అయినప్పుడు. బికాస్ ఎందుకంటే ఎప్పుడైతే మన ప్యాషన్తో కనెక్ట్ అవుతుందో మన మనసు చేయదు ఆ పని. మన యొక్క బియాండ్ ద మైండ్, అది సబ్ కాన్షియస్ మైండ్ అనండి, సోల్ అనండి, ఏమనండి, ఎనర్జీ అనండి,
సో అవర్ ఎనర్జీ విల్ డూ దట్ వర్క్. సో కాబట్టి అతను ఆ విధంగా తన యొక్క ప్యాషన్ని గుర్తుపడతాడు. సో తెలియకుండానే తను ఆ నైట్ అంతా కూడా ఆ ఫారెస్ట్లో ఉండిపోతాడు. సో ఇప్పుడు చూడండి Muladhara Chakra, the energy of earth for your physical health and abundance. You attract money, gold. He'll never forget. Crowley, he doesn't mind. He doesn't mind where the fielders are. He's got it covered. अच्छा, సో తను ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు తెలియకుండానే. ఆ ఫారెస్ట్లో ఆ సీన్స్ అన్ని తనకు కనెక్ట్ అయిపోతాయి. నౌ హీఈస్ ఇన్ హిస్ ప్యాషన్ నౌ. సో తను ఎలాంటి ఎక్సైట్మెంట్తో ఉంటాడు. తనకు ఇప్పుడు మైండ్ లేదు, తనకు ఎలాంటి గుర్తు లేదు, తనకి ఏమి ఆలోచన లేదు. టైం తెలియకుండానే గడిచిపోతుంది. సో ఫ్రెండ్స్, సో ఇలా తను ఆ నైట్ అంతా అక్కడే పడుకుంటాడు. సో తను ఆ నైట్ అంతా అక్కడే పడుకొని ఉంటాడు బికాస్ హీఈస్ కనెక్టెడ్ విత్ హిస్ ప్యాషన్. సో ఈ మనుషుల్లో జనరల్గా వస్తున్న సమస్య ఏంటంటే నోబడీ ఈస్ కనెక్టెడ్ విత్ హిస్ ప్యాషన్. అంటే ఎవరైతే ప్యాషన్తో కనెక్ట్ అయ్యలేరో వాళ్ళ జీవితంలో ఆనందం అనేది లేదు. అదేవిధంగా వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది లేదు. అంటే ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటా, ఏది పట్టుకుంటే నేను హ్యాపీగా ఉంటా అనేది లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒకరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఒక జాబ్ చేస్తుంటారు, లేక వ్యాపారం చేస్తుంటారు. మళ్ళీ అది కాకుండా తన యొక్క జీవితంలో ఆనందాన్ని ఇచ్చేటువంటి పని కూడా చేస్తూ ఉంటారు. అంటే జీవితంలో హ్యాపీనెస్ పొందడానికి ఒక పని, అదేవిధంగా మన జీవితంలో అంటే బ్రతకడానికి, జీవించడం కోసం ఒక వర్క్ చేస్తుంటాం. మరి అలా కాకుండా మనకి ఇష్టమైన పనే ఒక ఇన్కమ్ సోర్స్ అయిందనుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి. మీకు ఇష్టమైన పనే, ఇప్పుడు అతనికి, ఆ హీరోకి ఫోటోగ్రఫీ అనేది నిజమైనటువంటి జీవితం అయిందనుకోండి, అది కాకుండా ఇంకా వేరే పని చేయాల్సిన అవసరం లేదనుకోండి, తను ఎంత హ్యాపీగా జీవిస్తాడు, ఎంత జాలీగా జీవిస్తాడు, ఎంత పర్పస్ఫుల్గా జీవిస్తాడు. ఇదే కదా జీవితం. సో కాబట్టి ఎంతవరకు అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ఇకిగాయ్ అంటే వాళ్ళ పర్పస్ ఏంటి అనేటువంటి ఆ పుస్తకం వీలైతే చదవండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇకిగాయ్ అనే పుస్తకం మీరు చదివితే కనుక, సో దాంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క ప్యాషన్తో కనెక్ట్ అయితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత లైవ్గా ఉంటారు, వాళ్ళ యొక్క జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది అనేది తెలుస్తుంది. సో దట్ ఈస్ ద ఇకిగాయ్ యొక్క సారాంశం. సో అందులో ఆ లేడీ కోమాలోకి వెళ్ళిపోతుంది ఒక 6 months. చివరికి తన యొక్క ప్యాషన్ ఎప్పుడైతే తెలుసుకుంటుందో అప్పుడు అసలు ఈమె బ్రతకదు, ఇంకా చనిపోద్ది అనుకున్నటువంటి పరిస్థితిలో ఆమె తన యొక్క ప్యాషన్ ఏంటో తెలుసుకొని, మళ్ళీ ఎప్పుడైతే ప్యాషన్ తెలుసుకున్నదో అప్పుడు ఆమె మళ్ళీ లైవ్ అయిపోతుంది, చాలా హెల్దీగా అయిపోతుంది. అంటే ఎవరైతే వాళ్ళ యొక్క ఇకిగాయ్, వాళ్ళ యొక్క ప్యాషన్ వాళ్ళు తెలుసుకుంటారో వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా జరిగిపోతుంటుంది. అది ఎందుకంటే బికాస్ మనము మాటలతో చెప్పేటువంటి విషయాలు కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మాటలు అనేది మనసుకు సంబంధించినటువంటి విషయం. మనసు దాటి, మనసు వెనకాల ఉన్నటువంటి ఏదో ఒక ఎనర్జీ అనండి, మీరు ఏదైనా పేరు పెట్టండి, అక్కడి నుండి మనము ప్యాషన్ అనేది అక్కడి నుండి తెలుస్తుంది. ఇక్కడ మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని హాబీస్ ఉంటాయి. వాటన్నింటికన్నా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే చూడండి, మీ హాబీ ఏంటి అని అడుగుతారు. మీ హాబీ ఏంటంటే ఎందుకు అడుగుతారు, హాబీ అంటే ఏంది అని? అంటే మీ హాబీలో మీరు ఎంత స్పెండ్ చేస్తే మీరు అంత హెల్తీగా ఉంటారు. అదేవిధంగా హాబీ అనేది, హాబీలో మీ హాబీ పనులు ఏవైతే చేస్తుంటారో అక్కడ మనకు తెలియకుండా టైం గడిచిపోతుంటుంది. కాబట్టి మన హాబీస్ అడుగుతారు.
ఎందుకంటే ఒక హాబీకి సంబంధించిన పని చేయమంటే ఎవరు మీకు సూపర్విజన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆటోమేటిక్గా చేస్తూ పోతారు, ఎందుకంటే అది మీకు ఇష్టం. అదేవిధంగా దానికన్నా చాలా ఎఫెక్టివ్ ఏంటిదంటే ప్యాషన్. మనం ఎప్పుడైతే ప్యాషన్కి సంబంధించిన వర్క్ను పట్టుకుంటామో, మనం ఎవరు వద్దన్నా, ఎవరు వ్యతిరేకించినా, ఇట్ ఇస్ ద అన్‌కంట్రోల్డ్ ఎమోషన్. గుర్తుపెట్టుకోండి, అన్‌కంట్రోల్డ్ ఎమోషన్. ఎప్పుడైతే మన అన్‌కంట్రోల్డ్ ఎమోషన్‌కి మనం కనెక్ట్ అయితామో, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అద్భుతంగా అన్నీ చాలా ఈజీగా, చాలా స్మూత్‌గా, చాలా ఎఫెక్టివ్‌గా సాగిపోతూ ఉంటవి. సో, కాబట్టి ఎవరైతే వాళ్ళ యొక్క ప్యాషన్‌తో కనెక్ట్ అయ్యి, వాళ్ళు హ్యాపీగా అంటే ఉంటారో, ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉంటారో, వాళ్ళ జీవితం చాలా హ్యాపీగా ఉంటది. చాలా వండర్‌ఫుల్‌గా ఉంటది. సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము ప్యాషన్‌తో కనెక్ట్ అయి ఉంటామో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఈరోజు డబ్బు కోసం గావచ్చు, హెల్త్ కోసం గావచ్చు, రిలేషన్‌షిప్ కోసం గావచ్చు, అందరూ ఎవరైనా వద్దనుకుంటారా? డబ్బు వద్దనుకుంటారా? చెప్పండి. మంచి రిలేషన్ వద్దనుకుంటారా? డబ్బున్న వాళ్ళకు రిలేషన్ లేదు, రిలేషన్ ఉన్న వాళ్ళకు డబ్బు లేదు, ఇవి ఉన్న వాళ్ళకు హెల్త్ లేదు. సో, ఇవన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే, మనం చేసే పని నుండి ఖచ్చితంగా మనం ఎనర్జీ తీసుకోవాలి. మరి మనం చేసే పనిలో ఎనర్జీ తీసుకుంటున్నామా? ఎనర్జీ లాస్ అవుతున్నామా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు మీకు నచ్చినటువంటి పని చేస్తారో, మీకు ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది, వస్తూ ఉంటది. ఎప్పుడైతే మీకు నచ్చని పని చేస్తూ ఉంటారో, ఎనర్జీ అనేది ఖచ్చితంగా లాస్ అవుతారు. ప్యాషన్‌తో కనెక్ట్ అయిన వర్క్ చేస్తే మీకు ఎనర్జీ వస్తది. అది కాకుండా వేరే పని చేస్తే ఎనర్జీ లాస్ అవుతది. మరేం చేయాలి సార్? మేము ఇన్ని రోజులు ఉద్యోగం చేస్తున్నాం గదా! ఇన్ని రోజులు వ్యాపారం చేస్తున్నాం గదా! మరి మేమేం చేయాలి అంటే, వెరీ సింపుల్. మీరేది వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మీకిష్టమైనటువంటి పని చూసుకొని, అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ కేటాయించి దాంట్లో చాలా స్కిల్స్ డెవలప్ చేసుకుంటే గనక, భవిష్యత్తులో అదే మీకు ఇన్‌కమ్ జనరేట్ చేసే స్ట్రీమ్ గావచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆ ప్యాషన్ ఏరియా నుండే ఎక్కువ డబ్బు సంపాదించినప్పుడు, మీ యొక్క ప్రొఫెషన్‌ని గావచ్చు, మీ యొక్క వ్యాపారాన్ని గాని షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటది. ఎందుకంటే, వరల్డ్ అనేది చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. ప్రపంచం అనేది చాలా భయంకరంగా తయారైపోయింది మై డియర్ ఫ్రెండ్స్. చూస్తున్నారు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాల పరిస్థితి ఎలా ఉన్నది. సో, మరి కొందరు చాలా సక్సెస్ అవుతున్నారు, కొందరు చాలా మంది ఫెయిల్యూర్ అవుతున్నారు. ఒక అర్థం గాని వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, యెస్, అందరూ ఫెయిల్ అవుతున్నారు, కాబట్టి నేనేం చేసినా ఫెయిల్ అయిపోతాననుకుంటాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అయిన వాళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారు? ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు తెలుసా? సక్సెస్ అయిన వాళ్ళందరిని గమనిస్తే గనక, అందులో కామనాలిటీ ఏముంటదంటే, వాళ్ళకు తెలిసినా, తెలియపోయినా వాళ్ళు కనెక్టెడ్ విత్ దేర్ ప్యాషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వాళ్ళ ప్యాషన్‌తో వాళ్ళు కనెక్ట్ అయ్యి, ఆ పనిలో ఆ స్కిల్ నేర్చుకుంటారో, ఖచ్చితంగా వాళ్ళని నడిపించేది వాళ్ళ యొక్క మజిల్ పవర్ గాదు, వాళ్ళ యొక్క మైండ్ పవర్ గాదు, వాళ్ళ యొక్క సోల్ పవర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సోల్ పవర్ అనేది మన మైండ్ పవర్ కన్నా, మన యొక్క బాడీ పవర్ కన్నా ఎన్నో కోట్ల రెట్లు ఎక్కువ. అవునా? కాదా? అందుకే గదా! మనం ఈరోజు ఒక యోగి దగ్గరికి గాని, ఒక ఋషి దగ్గరికి గాని, ఒక ఆశ్రమం దగ్గరికి గాని వెళ్ళి ఏదో ఏదో పొందాలని ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ మనం చేసే అటువంటి పనులు, మనకిష్టమైన పని ఏదైతే ఉందో, మన ప్యాషన్ ఏరియా ఏదైతే ఉందో, దాన్ని గనక మీరు పట్టుకుంటే మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే ఉంటూ హ్యాపీనెస్‌ని పొందుతూ, మీ జీవితంలో చాలా ఆనందంగా జీవించొచ్చు. బికాస్ ఎందుకంటే ఇది నాలెడ్జ్ ఈజ్ ఎనీథేజ్. ఈ నాలెడ్జ్ ఈజ్ ఎనీథేజ్‌లో మీరు చేయాల్సిన పనేంటంటే, మీ ప్యాషన్‌తో మీరు కనెక్ట్ అయ్యి, మీరు ఏ ఏరియాలో అయితే ఇష్టమో, ఆ ఏరియా‌లోకి సంబంధించిన నాలెడ్జ్ మీరు స్ప్రెడ్ చేస్తే గనక, యూ విల్ బి వెరీ హ్యాపీ, యూ విల్ బి వెరీ హెల్తీ అండ్ యూ విల్ బి వెరీ వెల్తీ అండ్ యూ ఆర్ మోర్ క్రియేటివ్ అండ్ యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. అంటే ఇక్కడ మీరు ఏదైనా క్రియేట్ చేయొచ్చు. చూడండి, ఎవ్వరైనా కూడా వాళ్ళ యొక్క ప్యాషన్‌తో వాళ్ళు కనెక్ట్ అయినప్పుడే వాళ్ళు అద్భుతాలు క్రియేట్ చేయగలిగారు. అంటే ఎప్పుడైతే మీ మైండ్‌లో ఎలాంటి ఆలోచన లేకుండా జీరో అయ్యుంటదో, అది మీ ప్యాషన్ ఏరియా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంచెం రివర్స్‌గా ఆలోచించండి. మీకిష్టమైన పని చేస్తున్నప్పుడు ఆ మైండ్ అనేది ఆలోచించకుండా అయిపోతది. అలాంటి సందర్భాలు ఎక్కడున్నాయి నోట్ చేసుకోండి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మీ మైండ్‌తో ఆలోచిస్తే రావు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేసే పనుల్లో ఏది ఇష్టం అనిపిస్తది? ఒక 10 పనులున్నాయి. అందులో మధ్యలో ఫోర్తో, ఫిఫ్తో ఒక పనున్నది. ఆ పని ఎప్పుడొస్తదని వెయిట్ చేస్తుంటాం మనం. ఆ పనేంటో గుర్తుపట్టండి. ఆ పనిని చేస్తూ, ఆ భావనలో ఉంటే గనక మీరు ఖచ్చితంగా మీ మీ చాలా వరకు ప్రాబ్లమ్స్ హీల్ అయితాయి, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ అన్నీ హీల్ అయితాయి. ఎందుకంటే దట్ ఈస్ ద చార్జింగ్ పాయింట్.
కాబట్టి ఈ ప్యాషన్ అనేది వెరీ సింపుల్ గుర్తుపడడం అనేది. బట్ విషయం ఏంటంటే మీ మైండ్ వాడితే కనుక ఆ ప్యాషన్‌ని గుర్తుపడడం చాలా కష్టం. సో, కాబట్టి మైండ్ వాడకుండా మీరు ఫీల్ అవుతూ ఉండండి. సో, ఆల్ ఆఫ్ యూ ఒక 2 మినిట్స్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఒక చిన్న యాక్టివిటీ చేపిస్తాను నేను. రైట్? సో, ఆల్ ఆఫ్ యూ సిన్సియర్‌లీ క్లోజ్ యువర్ ఐస్. రైట్? ఆర్ యూ రెడీ? ఓకే. సో, మీరంతా కూడా మీ మైండ్‌లో ఒక పిక్చర్ విజువలైజ్ చేయండి. ఒక పిక్చర్‌ని విజువలైజ్ చేయండి. సో, ఆ పిక్చర్‌లో మీరెలా ఉన్నారంటే మార్నింగే లేచారు, నిద్ర లేచారు. చాలా వర్క్ ఉంది. మీరక్కడ ఉండండి. చాలా వర్క్ ఉంది. మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంది. చాలా బోర్‌గా ఉంది. లైఫ్ అనేది చాలా బోర్‌గా ఉంది. డ్యూటీకి వెళ్ళాలంటే అసలు డ్యూటీ గుర్తొస్తేనే భయమేస్తుంది. డ్యూటీ గుర్తొస్తేనే భయమేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఎనర్జీ లేదు. లేద్దామంటే ఎనర్జీ లేదు. అసలు సో, ఎలాంటి ఎనర్జీ లేకుండానే మీరు బలవంతంగా లేవాలి, ఆఫీస్‌కెళ్ళాలి, లేకపోతే ఇంట్లో పనులు చేసుకోవాలి. అది ఇంట్లో పని కావచ్చు, ఆఫీస్‌లో డ్యూటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. అసలు లేవాలంటే ఎందుకు లేస్తున్నాను అనే ఒక రీజన్ లేదు. అంత డల్‌గా, డిమ్‌గా ఇలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నారు మీరు. మరి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్‌తో, మీ యొక్క కలీగ్స్‌తో మాట్లాడే ముచ్చట్లు కూడా అవే సేమ్. ఇదే నా జీవితం. రోజు మార్నింగ్ లేవడం, మధ్యాహ్నం వరకు పని చేయడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం పని చేయడం, మళ్ళీ ఈవినింగ్ ఇంటికెళ్ళడం, లేక ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకోవడం, ఆ తర్వాత పిల్లలకి భోజనం పెట్టడం, లేదా పిల్లలకి మార్కెట్‌కి తీసుకెళ్ళడం. అదేవిధంగా వీళ్ళందరికీ అన్ని పనులు చేయించి, వాళ్ళని పడుకోబెట్టి, నిజంగా నేను పడుకుంటున్నప్పుడు, మీరు పడుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా నా జీవితం ఎలా ఉంది? నిద్రపోతున్నప్పుడు, నిద్రపోయే ముందు ఎలా ఉంది? ఇవన్నీ గుర్తుకొస్తాయి మనకు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక మెకానికల్ లైఫ్ జీవించినటువంటి వ్యక్తి నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. నా జీవితం ఎందుకు ఇలా గడుస్తుంది? అసలేంటి అసలు జీవితం యొక్క పరమార్థం ఏమైనా ఉందా? అని ఆలోచనలు వస్తాయి. ఇలాంటి సిట్యుయేషన్ ఒక్కసారి ఊహించుకోండి మీ జీవితంలో. మీకు మీరు ఆన్సర్ ఏం చెప్పుకుంటారు మరి? ఎలాంటి ఆన్సర్ చెప్పుకుంటారు? నిజంగా హ్యాపీగా ఉన్నారా మీరు? నిజంగా జాలీగా ఉన్నారా? నిజంగా ఎక్సైటెడ్‌గా ఉన్నారా? ఒకసారి ఆన్సర్ చేసుకోండి మీరు. ఆ బెడ్‌లో పడుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో, ఇప్పుడు ఒక్కసారి మీరు శ్వాస తీసుకొని వీటన్నిటిని రిలీజ్ చేసేయండి. శ్వాస లోపల తీసుకోండి. తీసుకునే శ్వాస ఫ్రెష్ ఎయిర్ తీసుకోండి. ఆక్సిజన్ తీసుకోండి. ఎనర్జీ తీసుకోండి. అండ్ రిలీజ్ చేసే శ్వాసలో ఇవన్నిటిని వదిలిపెట్టండి. ఈ టెన్షన్స్‌ని, ఈ బాధల్ని, ఈ దుఃఖాలని, ఈ వర్రీస్‌ని అన్నిటిని రిలీజ్ చేసేయండి. ఇప్పుడు ఒక్కసారి సీన్ చేంజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. సో, మార్నింగ్ ఒక హోప్ మీలో ఒక హోప్ ఉంది. మార్నింగ్ నిద్ర లేవడం ఎప్పుడైతే మనకు మెలుకువ వచ్చిందో ఒక యాక్టివ్‌నెస్, ఒక చురుకుదనం మనలో. చాలా మీ యొక్క ఫేవరెట్ సాంగ్‌తో స్టార్ట్ చేశారు. అద్భుతంగా మార్నింగ్ ఒక ఫేవరెట్ సాంగ్ పెట్టుకున్నారు. హ్యాపీగా హమ్ చేస్తున్నారు, డాన్స్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ బాడీలో ప్రతి పార్ట్ కదులుతుంది. ప్రతి కణం కూడా చాలా హ్యాపీగా డాన్స్ చేస్తుంది. హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది ఎంత ఆనందంగా ఉందంటే చెప్పలేము మై డియర్ ఫ్రెండ్స్. అంత హ్యాపీనెస్‌తో ఉన్నది. అసలు నిద్ర లేవడం అనేది చాలా సింపుల్ విషయం. ఎప్పుడు బెడ్‌లోకెళ్ళి కింద దిగుదాం అన్నటువంటి ఎనర్జీ అంత ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతున్నారు మీరు. అదే విధంగా మీరు అలాగే మీ ఇష్టమైన పనిలోకి వెళ్ళిపోయారు. మీ గార్డెన్‌లో కావచ్చు, మీ కిచెన్‌లో కావచ్చు, అలా వెళ్ళిపోయారు. అదే విధంగా పిల్లల యొక్క సంతోషాన్ని, పిల్లల యొక్క నవ్వుల్ని, వాళ్ళ యొక్క ఆనందాన్ని మీరు చూస్తున్నారు. అదే విధంగా మీ వర్క్ ప్లేస్‌లోకెళ్ళిపోయారు. అక్కడ నుండి అందరూ గూడా జాలీగా మాట్లాడుతూ, హ్యాపీగా, సరదాగా ఉంటున్నారు. వాళ్ళందరికీ రోజుకో కబురు చెప్తున్నారు మీరు. మీరు చేస్తున్నటువంటి పనులు, మీలో ఉన్న ఎనర్జీ అంతా రోజుకొక కబురు చెప్తున్నారు. కొత్త క్రియేషన్స్, కొత్త ఆనందం, కొత్త ఆహ్, పనులు మీరు మీ యొక్క రైటింగ్స్ కావచ్చు, మీ యొక్క పెయింటింగ్స్ కావచ్చు, మీ యొక్క ట్రైనింగ్స్ కావచ్చు, ఇవి ఏమైనా కావచ్చు, చాలా డిఫరెంట్‌గా అసలు నిన్న ఉన్నట్టుగా ఈ రోజు లేదు ప్రపంచం. ఈ రోజు ఉన్నట్టుగా రేపు లేదు. అసలు బోర్ అనేది లేదు. సో, అలా ఉన్నది మీ జీవితం. అదే విధంగా మీరు మీ యొక్క హృదయం అలాంటి మాటలు చెప్తుంటే, మీ ఇష్టమైన పని కనెక్ట్ అయ్యి ఉంటే, మీ యొక్క హార్ట్ ఎంత హ్యాపీగా గంతులు వేస్తుంది. అదే విధంగా గమనించండి. అదే విధంగా ఒక కప్‌లో టీ తీసుకొని తాగుతుంటే ప్రతి సిప్‌లో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎలాంటి ఎంజాయ్‌మెంట్ మీ జీవితంలో ఉంది? ఒక్కసారి గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. అంత ఎంజాయ్‌మెంట్ సిట్యుయేషన్ గుర్తుపెట్టండి. ప్రతిరోజు ఒక అడ్వెంచరే, ప్రతిరోజు ఒక అద్భుతమే. ఆ అద్భుతమైన సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి. అసలు
అసలు నిన్నేం జరిగిందనేది అసలు అంత ఆ మెమరీ అనేది మిమ్మల్ని బాధించదు. ప్రతిరోజు ఈ క్షణంలోనే మీ యొక్క ఫోకస్ అంతా కూడా ఈ క్షణంలోనే. మీరు టీ తాగుతున్నప్పుడు టీ పైన, పని చేస్తున్నప్పుడు పని పైన, ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఆఫీస్ పైన, ఇలా ప్రతిరోజు అసలు ఎలాంటి భవిష్యత్తు గురించి టెన్షన్ లేదు, గతం గురించి బాధ లేదు. ఇలాంటి జీవితం మనకు కావాల్సింది. అంతే గదా! అలాంటి జీవితాన్ని మీరు చూస్తున్నారు. సో, మీరు ఇప్పుడు బెడ్‌లో పడుకున్నప్పుడు, నైట్‌లో నిద్ర వచ్చి బెడ్‌లోకెళ్ళిపోయినప్పుడు ఒక రిలీఫ్ స్టేట్, ఒక ఆనందమైన స్థితి నిజంగా ఎంత హ్యాపీగా జరిగిపోయింది. మళ్ళీ రేపు ఎప్పుడు మార్నింగ్ అవుతుందా? మళ్ళీ మార్నింగ్ ఎలా లేస్తామా? అనేటువంటి ఆహ్, ఆ టైం కోసం మీరు వెయిట్ జేస్తున్నారు. ఎలా ఉంది జీవితం? ఊహించుకోండి. లాస్ట్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0 నెమ్మదిగా మీ చేతులు కళ్ళ మీద పెట్టుకొని ఓపెన్ జేయండి. హౌ డు యూ ఫీల్? యెస్. దిస్ ఈస్ ద లైఫ్. ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు కోరుకునే జీవితం ఇదే కదా! మరి ఇలాంటి జీవితాన్ని మనం జీవించాలా వద్దా? అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కటే ప్రాబ్లమ్. ఒకటే ప్రాబ్లమ్. ఏంటంటే మన మనసును దాటి బయటికి రావట్లేదు. ప్రతి దానికి మైండ్ వాడుతున్నాం మనం. ఒకసారి మీ ప్యాషన్ ఏరియా ఏందో ఒకసారి గమనించండి, చూడండి. ఎప్పుడైతే మీ ప్యాషన్ ఏదో కనెక్ట్ అయితారో మీరెంత హ్యాపీగా ఉంటారంటే ఇవి మాటలకు అందని విషయాలు. ఈరోజు ప్రపంచమంతా ప్యాషన్ కోసం ఎంత స్పెండ్ చేస్తున్నారు. ప్యాషన్ కనుగొనడం కోసం ఎన్ని ప్లేసులు తిరుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు త్యాగం చేస్తున్నారు. సో, కాబట్టి మీరెప్పటి వరకైతే ప్యాషన్‌తో కనెక్ట్ గారో ఇదంతా ఎవరి సబ్జెక్టో అనుకోకండి. మీ సబ్జెక్టే. నీ సబ్జెక్టే ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని చేసినా ఈరోజు ఈ ప్రమోషన్ వస్తే హ్యాపీగా ఉంటా. ప్రమోషన్ వచ్చింది హ్యాపీనెస్ లేదు. నాకు ఈ రూ. 1,00,00,000 సంపాదిస్తే నేను హ్యాపీగా ఉంటా. ఆ హ్యాపీనెస్ లేదు. నాకు మా ఫ్రెండ్ విడిపోయాడు. తను నాతో కలిస్తే నేను హ్యాపీగా ఉంటా. హ్యాపీనెస్ లేదు. పిల్లలకు ఎంబీబీఎస్ సీట్ వస్తే నేను హ్యాపీగా ఉంటా. ఓకే. కొన్ని రోజులు హ్యాపీనెస్. మళ్ళీ హ్యాపీనెస్ లేదు. సో, ఇవన్నీ కూడా భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, పిల్లల కోసం, సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం, అందరి కోసం అన్నీ చేశావు. మరి నీ జీవితం యొక్క పర్పస్ ఏంటి? మరి నీతో నువ్వు కనెక్ట్ అయ్యావా లేదా? నీ ప్యాషన్‌తో నువ్వు కనుగొన్నావా లేదా? నీ ప్యాషన్ నువ్వు కనుగొన్నావా లేదా? నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా లేదా? అని నిన్ను నువ్వు ఎప్పుడైనా క్వెషన్ వేసుకున్నావా? సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే సొసైటీతో కంపేర్ చేసుకుంటున్నాము. నేను చేసే పని సొసైటీ మెచ్చుకుంటుందా లేదా? నేను ఈ పని చేస్తే వీళ్ళు ఎందుకు ఈ పని చేస్తున్నావు వేస్ట్ అని అంటుందా లేదా? వాళ్ళు ఏదో ఒక పని చెప్తే ఆ పని చేస్తేనే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, అప్రూవ్ చేస్తుంది. డూ యూ వాంట్ ద అప్రూవల్ ఆఫ్ ద సొసైటీ? చెప్పండి. ఎక్కడ ఉన్నాం మనం? మరి నిజంగా అలా ఉంటే హ్యాపీనెస్ ఉండాలి గదా! హ్యాపీనెస్ లేకుండా హ్యాపీనెస్‌ని ఎంత వెతుక్కుంటూ పోతున్నాం మనం. దొరుకుతుందా? దొరకట్లేదు. ఎక్కడో దొరికినటువంటి హ్యాపీనెస్ మీ లోపలనే ఉన్నది. ప్రపంచమంతా తిరిగినా గూడా దొరకనటువంటి హ్యాపీనెస్ మీ లోపల ఉంది మై డియర్ ఫ్రెండ్స్. కస్తూరి మృగం ఉంటది. తన యొక్క నాభిలో నుండి సువాసనలు వస్తుంటాయి. కానీ అది ఎక్కడికెళ్తుంటదండి? అడవంతా తిరుగుతుంటది. అడవంతా తిరుగుతుంటది. ఎక్కడి నుండి వస్తుంది ఆ పరిమళం? ఆ సుగంధం ఎక్కడి నుండి వస్తుందని తిరుగుతుంటది. కానీ తనలోనే ఉన్నదన్న విషయం తనకు తెలీదు. అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్ యూ అనే వింటారు. ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్ యూ అనే వింటారు. అనే చదువుతారు. మరి తెలుసుకునే మార్గాలేంటి? అంటే తెలుసుకునే మార్గం మీ మైండ్‌ని దాటి ఉంటది. కానీ దాన్ని గూడా మైండ్‌తోనే ఆలోచిస్తే ఎలా కనుగొనగలరు? సో, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో మన జీవితాన్ని నడిపించే విషయాలు 4. 1 హెల్త్, 2 వెల్త్, 3 రిలేషన్, 4 మీ యొక్క పర్పస్, మీ యొక్క ప్యాషన్ అండ్ పర్పస్. ఈ 4 ఈ 3 ఎవరైతే తెలుసుకుంటారో ప్యాషన్ అనేది ప్రొఫెషన్‌గా సెలెక్ట్ చేసుకుంటారు. సో, కాబట్టి మీ హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ కావాలన్నా, మీ యొక్క వెల్త్ ప్రాబ్లమ్స్, మీ యొక్క రిలేషన్ చూడండి, రిలేషన్స్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఈరోజు మార్నింగ్ హ్యాపీగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ గాని, భార్యాభర్తలు గాని, తల్లి పిల్లలు గాని, తండ్రి పిల్లలు గాని, మధ్యాహ్నం అయితే ఎందుకు వాళ్ళ రిలేషన్ డిస్టర్బెన్స్ అవుతుంది? ఒక వారం తర్వాత ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది? బికాస్ మీ లోపల ఏముందో తెలుసుకోకపోవడం వల్లనే. మీ ఇన్నర్‌గా మీరు ప్రయాణం చేయకపోవడం వల్లనే మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా హ్యాపీగా పెళ్లి చేసుకున్నటువంటి కపుల్స్
మరి ఒక 1 ఇయర్ తర్వాత ఎందుకు డివోర్స్ తీసుకుంటున్నారు? ఈరోజు పుట్టగానే సంతోషపడేటువంటి తల్లిదండ్రులు వాడిని చూసి ఒక 4, 5 సంవత్సరాల తర్వాత ఎందుకు కోపం వస్తుంది? మా డాడీ అనే మా డాడీ ఈజ్ ద గ్రేట్, మా మమ్మీ ఈజ్ ద గ్రేట్ అనేటువంటి అబ్బాయి వాడు కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఎందుకు వాళ్ళని తిట్టుకుంటున్నాడు? ఎందుకంటే మనలో ఉన్న సహజత్వం ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయ్యి లేకపోవడమే. ఎప్పుడైతే మనలో ఆ సెల్ఫ్ లవ్ అనేది లేదో, మన పట్ల మనకు ప్రేమ లేనిది మనం ఎవరిని ప్రేమిస్తాం? సో మన పర్పస్ ఏందో మనం తెలియంది వేరే వాళ్ళకి పర్పస్ ఎలా చెప్తాం మనం? సో మన హెల్త్ సరిగా లేనిది వేరే వాళ్ళకి హెల్త్ ఎలా చెప్తాం? గమనించండి. సో ఇవన్నీ కూడా మన ఈ పెరిఫెరల్ మైండ్‌లో అర్థమైన విషయాలు కావు మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే మా కోర్సెస్ అన్ని కూడా చాలా డెప్త్‌గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒక కామన్ మ్యాన్‌కి అర్థం కాదు. వాళ్ళు మాతో 6 నెలలు ప్రయాణం చేసినా కొందరికి అర్థం కాదు. ఎందుకంటే అవి మీ ఎనర్జీ లెవెల్స్‌ను ఇంక్రీజ్ చేసినప్పుడే అర్థమైతాయి. కాబట్టి యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. చాలా రోజులు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటది. ఎంప్టీ మైండ్. మా ఫార్ములా అనేది కంప్లీట్ ఎంప్టీ మైండ్. సో ఒకే సొల్యూషన్ 4 ప్రాబ్లమ్స్‌కి, అంటే ఒకే వే 4 ప్రాబ్లమ్స్‌ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. వి ఆర్ ఆన్ ఎ మిషన్. వి ఆర్ ఆన్ ఎ మిషన్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఈ సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క నాలెడ్జ్ తెలీదు. న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ అంటే ఏదో తెలీదు. ప్రతి ఒక్కరు మూస పద్ధతిలో ఒక పద్ధతిని పట్టుకొని దాన్ని అలాగే వేలాడుతున్నారు. అసలు ప్రపంచమంతా వెతుకుతున్నారు కానీ తనలో ఏముందో వెతకట్లేదు. దానికి వి నీడ్ సమ్ ప్రాసెస్. ఒక పాలలో ఉన్నటువంటి పెరుగుని తీయాలంటే తోడేయాలి. ఆ పెరుగులో ఉన్నటువంటి వెన్నని తీయాలంటే దాన్ని క్రష్ చేయాలి. ఆ వెన్నెలో నుండి నెయ్యి తీయాలంటే వేడి చేయాలి. సో ఇవన్నీ మనకు కనబడే ప్రాసెస్. కానీ మనిషిలో ఉన్నటువంటి ఒక మహర్షిని బయటికి తీయాలంటే, దేర్ ఈజ్ ఎ ప్రాసెస్. అది సింపుల్‌గా ఒక్క మాటలో అర్థమయ్యే విషయం కాదు. ఒక వెబినార్‌లో అర్థమయ్యే విషయం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక 1 ఇయర్ కమిట్మెంట్‌తో ఒక మెంటార్‌ని పట్టుకుంటే గనక ఎవరైతే సాధించిన వాళ్ళు ఉంటారో, ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో నాకు ఇది కావాలి, అది కావాలని ఏది పొందట్లేదు. ఏది కావాలో ఎలా పొందాలో విశ్వ నియమాలు ఉంటాయి. యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి. యూనివర్సల్ లాస్ ఉంటాయి. మరి ఆ లాస్ మనం పాటిస్తున్నామా? కెమిస్ట్రీలో చదువుకుంటున్నాం. ఫిజిక్స్‌లో చదువుకుంటున్నాం. ఈ లా ప్రతి ఒక్క ఎక్విప్‌మెంట్ తయారు చేసేటప్పుడు ఒక లా ఎట్లా పనిచేస్తుందో దాన్ని వాడుతున్నాం. మరి మన జీవితంలో ఈ యొక్క లాస్‌ని ఎట్లా వాడుతున్నాము? సింపుల్‌గా తీసేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా వీటిపైనే కదా అన్ని ఎక్విప్‌మెంట్స్ అలా తయారైపోయినది. మరి న్యూటన్ లాస్ వల్ల మనం ఎన్నో పరికరాలు తయారు చేశాము. అద్భుతంగా రన్ అవుతున్నవి. మనం ఆ లాస్‌ని వాడుకొని అద్భుతమైన పరికరాలు తయారు చేస్తున్నాము. ఈవెన్ రాకెట్ అయినా కూడా దానికి ఆపోజిట్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఎనర్జీని క్రియేట్ చేస్తే రాకెట్ పైకెళ్ళిపోతుంది. ఒక సూత్రం పైన పనిచేస్తుంది. మరి అలాగే నీకు డబ్బు రావడం కావచ్చు, నీ ఆరోగ్యం బాగుండడం కావచ్చు, అదేవిధంగా నీ ప్యాషన్‌తో కనెక్ట్ కావడం కావచ్చు, నీ యొక్క రిలేషన్ ఎలా ఉండాలనేది వీటికి లాస్ లేవనుకుంటున్నారా? వీటికి లాస్ ఉన్నాయా? లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి అంటే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మై డియర్ ఫ్రెండ్స్. నేను చాలా మాకు రాంప్రసాద్ సార్‌కి నాకు కనీసం ఒక 20 ఇయర్స్ పట్టింది మా ప్యాషన్ ఏందో తెలుసుకోవడం కోసం. 20 ఇయర్స్ పట్టింది. ఎప్పుడైతే మా ప్యాషన్‌తో మేము కనెక్ట్ అయ్యామో మా లైఫ్ అనేది చాలా హ్యాపీగా సాగుతున్నది. మా యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రిలేషన్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా నాలెడ్జ్ అనేది మాకు అర్థమైపోయింది. బట్ మీ అందరికీ ఈ 20 ఇయర్స్ అవసరం లేదు. జస్ట్ 1 ఇయర్‌లో మీరు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించొచ్చు. సో ఎందుకంటే మేము పొందిన ఎక్స్‌పీరియన్స్ అన్నీ కూడా మేము ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేశాము. మేము ఓవర్‌కమ్ అయ్యాము. మాకెవరు లేరు. మేమే ఉన్నాము. మీరు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే గనక మీకు మేమున్నాము. చాలా తక్కువ టైంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ప్రతిరోజు జరిగేటువంటి క్లాసెస్ చూడండి. అదేవిధంగా మేము ఇచ్చే ప్రాక్టీసెస్ చేయండి. అద్భుతంగా మీ జీవితం మీరు కనెక్ట్ అయితే ఇంతకన్నా హ్యాపీగా ఉండే పీపుల్ ఎవరు లేరు. సో వి ఆర్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలో దీనికి సంబంధించినటువంటి కోర్స్ అన్ని మేము పబ్లిష్ చేస్తుంటాము. సో త్వరలో యాప్ లాంచ్ చేయబోతున్నాం.
త్వరలో ఒక యాప్ లాంచ్ చేయబోతున్నాం. సో యూ కెన్ ఇంటరాక్ట్ ఇన్ ద యాప్. అదేవిధంగా డిఫరెంట్ ఈ 4 కోర్సెస్ సంబంధించినటువంటి, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా అందులో, ఎందుకంటే దిస్ ఇస్ ద నాలెడ్జ్ జెనితేజ్. చెప్పాను నేను ఆల్రెడీ. ఒక ప్రాబ్లం వస్తే హీల్ చేసుకోవడం కోసం ఎన్నో మీరు రకరకాల ఐటమ్స్ వాడుతుంటారు, కానీ ఇప్పుడు ఆ ఐటమ్స్ వాడే ఏజ్ కాదు. మీరు దానికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకుంటే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. సో ఇట్ ఈస్ అప్డేటెడ్ టెక్నాలజీ, వరల్డ్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా వాడుతున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో దానికి ఇంకా టైం ఉంది రావడానికి. బట్ ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటే మాత్రం రిజల్ట్ పొందేది మీరే కదా, రిజల్ట్ పొందేది మీరే. సో ఎలాంటి ఖర్చు లేకుండా హ్యాపీగా రిజల్ట్ పొందినాం అనుకోండి, ఎంత హ్యాపీగా ఉంటుంది జీవితం. సో కాబట్టి అదేవిధంగా రేపు మళ్ళీ వేరే టాపిక్తో మేము తీసుకొచ్చే, నేను కూడా చాలా డెప్త్ టాపిక్, సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఎవరికైతే అర్థమైందో, దాంతో ఎలా మాట్లాడము, ఎలా యూజ్ చేయడం అని అర్థమైంది అనుకోండి, మీ జీవితం ఎంత హ్యాపీగా ఉంటుందంటే, మీ రిలేషన్ ఎంత హ్యాపీగా ఉంటుందంటే, మీ యొక్క ఫినాన్షియల్ పరిస్థితి ఎంత హ్యాపీగా ఉంటుందంటే వి కాంట్ ఇమాజిన్ దాట్. మేము చెప్పే విషయాలు పాటిస్తే తర్వాత మీరు ఎలాంటి పొజిషన్కి వెళ్తారో అది కూడా యూ కాంట్ ఇమాజిన్ దాట్. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా గ్రూప్లో లేకపోతే యూ కెన్ యాడ్ ఇన్ ద గ్రూప్, అండ్ అప్డేట్స్ అన్ని గ్రూప్లో ఉంటాయి. సో యూ కెన్ షేర్ ద లింక్స్ అండ్ షేర్ ద క్లాసెస్. మీకు బాగా అనిపిస్తే కనుక మీరు షేర్ చేయండి, ఇంకా చాలా మందికి మీరు హెల్ప్ చేయండి. వీఆర్ సో ఎనర్జెటిక్ అండ్ వీ విల్ బీ ఎనర్జెటిక్ బికాస్ వీఆర్ ఆన్ అవర్ ప్యాషన్, ఆన్ అవర్ మిషన్. Okay, so thank you very much. Any reflections? You can interact with us. Otherwise, we will close the session. Right. Anybody wants to share anything regarding this class? ఈ క్లాస్ సంబంధించి ఏమైనా షేర్ చేసుకోదలుచుకుంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ షేర్ యువర్ వ్యూస్. ఓకే, ఎవరైనా మాట్లాడతారా? రైట్, అదర్వైజ్ విల్ క్లోజ్ ద సెషన్ అండ్ విల్ బి రైట్. థ్యాంక్ యూ. సో మళ్ళీ ఇంకో టాపిక్తో వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ. గుడ్ నైట్. ఆల్ ది బెస్ట్.